ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠుడు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నందుకు వందనాలు. దేవుడు ఈ గొప్ప అవకాశం అనుగ్రహించి ఈ వృద్ధాలకు ఆదివారం మందు ఆయన స్తుతించే భాగ్యం ప్రభువును అనుగ్రహించినందుకు మరొకసారి దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కలిసి చదువుకుందాం. ఎవరు పరిగెత్తద్దు, అందరూ కలిసి చదువుకుందాం. ఒక్కసారి కొంతమంది ఉన్నారు ఆదివారం బైబిల్కి ఇష్టపడి పాపం వాళ్ళ కోసం మీరు ఆగాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఉంది దీన్ని కాబట్టి పాత బైబిల్ అయితే 176వ పేజీ చాలా గుర్తుకున్నారు. ఎక్కడ పేజీ రాసిన పత్రిక 176వ పేజీ 5వ అధ్యాయము 15-16 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంత్రం చదివారు, వాక్యం చదివే అందరూ ఒకసారి పైకి దేవునికి స్తోత్రం చెల్లించండి. చదివేమన్న వారు మాత్రమే, నేను బైబిల్ చదివిన వారు మాత్రమే చేయి పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదవాలి మళ్ళా చదువుతారు ఒకసారి, చదవాలి వాళ్ళు చదివిన వారు వద్దాం. చాలా మంచిది. ఈ సమయంలో ఒక మాట తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఒక బుక్ రైటర్ ఒక పుస్తకాలు రాసే వ్యక్తి అంట. తను చాలా గ్రంథాలు, చాలా పుస్తకాలు రాశాడట. అయితే అందులో ఆయనకి నచ్చింది, చాలా ఇష్టపడిన పుస్తకం ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ, డబ్బును ఎలా సంపాదించాలి అనే పుస్తకం రాశాడట. ఈ పుస్తకం రాసిన చెప్పి కూడా చాలా ఆయన ఎంతగానో సంతోషించాడట. అయితే ఈ పుస్తకాన్ని తను రాసిన తర్వాత ప్రింట్ ఇవ్వాలి కదండి. ఏం చేయాలి? ప్రింట్ ఇస్తే కదా చదువుకునేది, లేకపోతే ఎలా చదువుతారు. అయితే సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని ఏమంటారు హైలైట్ పాయింట్స్, అంటే ఈ పుస్తకం ఎలా ఉండబోతుంది, ఈ పుస్తకం దీన్ని చదివితే మీకు ఎలా మీరు ఎలా ధనాన్ని సంపాదించుకుంటారు అని కొన్ని హైలైట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ కింద అట్లా రాసి కింద ఈ బుక్ గురించి, అంటే బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ అంతా కూడా ఫోటో తీసి సోషల్ మీడియాలో ఈ మాధ్యమంలో విడిచిపెట్టారు. చాలా మంది జనాలు ఏం చేశారంటే దీన్ని చదివి దీన్ని ఎలాగైనా ఈ పుస్తకం కొనుక్కోవాలని ఆశ కలిగి ఉన్నారట చాలా మంది. కింద లైక్స్ కొట్టడం, కింద ఏమంటారు కామెంట్స్ పెడతారు కదా, ఎంత అవుతుంది కాస్ట్, ఎంత బుక్, అది ఇది అని చాలా మంది మెసేజ్ చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఆ పుస్తకం రాసిన వ్యక్తి మరొక పోస్ట్ పెట్టాడంట. ఏంట పోస్ట్ అంటే, ఐ నీడ్ మనీ టు ప్రింట్ దీస్ కాపీస్. అంటే ఈ పుస్తకాన్ని నేను ప్రచురించడానికి నాకు డబ్బులు కావాలని కింద మరలా పోస్ట్ పెట్టాడంట. మనలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ పుస్తకం చాలా జాగ్రత్తగా చదివి డబ్బులు సంపాదించి దాన్ని అప్పుడు ప్రింట్ చేయమని చెప్పారంట. మరి అర్థమైందా మీకు? ఇది ఎలా ఉంది అంటే, చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నాం అంటే, మనకు నచ్చినది మనం చేయాలనుకున్నది చాలా త్వరగా చేయాలని ఆశపడతాం. కానీ మనకు ఏం సహకరించదట? ఏం సహకరించదు? సమయము సహకరించదు అని అనుకుంటారు చాలా మంది. అది అవాస్తవం. సమయం ఎప్పుడూ సహకరించడం పోవడం కాదు, కానీ మనం సమయాన్ని
వినియోగించుకోలేకపోతున్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే, నా దగ్గర చాలా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సమయము సహకరించట్లా, అందుకే నేను ఎదగలేకపోతున్నాను, అందుకే నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను అని చాలా మంది చాలా రకాలుగా పలుకుతుంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమయము ఎక్కడికి పోవట్లేదు, కానీ మనము సమయాన్ని చేతులారా వృధా చేసుకుంటున్నాం. అందుకే ఈ మధ్యాహ్న కాలం ముందు నేను యొక్క ప్రేమతో ఏమి చెప్తే బాగుంటుంది అని ప్రభుని అడిగినప్పుడు ఒకసారి ఈ మాట మనకు తెలియపరచండి. ఆ మాట అంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖన భాగం కనుక మరొకసారి మనం ఒకసారి ధ్యానం చేస్తే కనుక, అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి దేనిని బట్టి ఎందుకు ఈ మాట తెలియపరచవలసి వచ్చింది, ఎందుకు సమయానికి అంత ప్రాధాన్యత పౌలు గారు ఇచ్చారు అంటే గనక, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు తను క్రీస్తుని అంగీకరించక ముందు, క్రీస్తును అంగీకరించక ముందు, క్రీస్తుని గురించి వినక ముందు తను ఎలా జీవించాడో మనందరికీ కూడా తెలుసు. తను ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ముందు కొనసాగించాడో కూడా మనందరికీ తెలుసు. తను ఏ విధంగా సమయాన్ని వినియోగించుకున్నాడో కూడా మనందరికీ తెలుసు. అయితే క్రీస్తుని ఎరిగిన తరువాత అపోస్తలుడైన పౌలు గారు సమయము ఎంత విలువైనదో తన మాటలలో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఎందుకు అంటే, తన పలికిన మొదటి మాట ఏంటంటే, దినములు చెడ్డవి అని పలికాడు ఇక్కడ. ఈ మాట కనుక మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సమయము ఎంత విలువైనదో దినములు కూడా అంత చెడ్డవిగా ఉన్నాయి. ఈ సమయానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ సమయాన్ని మనం ఎలా వినియోగిస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించగలిగితే, మీ దినాలు ఎలా మీరు ముందు కొనసాగిస్తున్నారో కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఒక వ్యక్తి అంటాడట, నీ స్నేహితులు ఎవరో నువ్వు నాకు చెబితే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నేను చెప్పగలుగుతానంట. అలాగనే మనము సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామో ఒక్కసారి మనకు అర్థం అవ్వాలి అంటే, మన దినాలు ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం సమయం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు చెబుతున్నాను అంటే, when God created, దేవుడు ఈ సృష్టి నిర్మించినప్పుడు ఆయన ఒక మాట పలికాడు ప్రతి సందర్భంలో కూడా. when God sees everything, he says it is good అని పలికాడు కదా. తను నిర్మించిన తర్వాత ఆ నిర్మాణం అంతా కూడా చూసి దేవుడు పలికిన మాట ఏంటంటే, ఇది మంచిది అన్నాడు. what God created, everything is good. దేవుని చేత నిర్మితమైనది ప్రతిదీ కూడా మంచిదిగానే నిర్మించబడింది. కానీ ఎందుకు దినములు చెడ్డగా మారిపోయాయి మీరు ఒకసారి గమనించండి. ఒకసారి మనకు ఆలోచిస్తే, when you create something, నీ చేతులతో లేకపోతే మన చేతులతో మనం ఏదైనా తయారు చేసామనుకోనండి, అది మంచిదైనా చెడుదైనా అది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అది బాగా పనిచేయాలన్నా లేకపోతే పని చేయకుండా పాడైపోవాలన్నా అది మన చేతిలోనే ఉంది. ఇక్కడ చూస్తే కనుక దేవుడు నిర్మించినప్పుడు ఏది కూడా చెడ్డదిగా రూపించబడలేదు. కాలము కానివ్వండి, దినములు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, లేకపోతే ఈ లోకంలో
నిర్మితమైనది ప్రతిదీ కూడా మంచిగానే నిర్మించబడింది. కానీ ఎక్కడ తేడా వచ్చింది? అప్పటి వరకు ఆ మొదటి దినము నిర్మించబడిన ప్రతిదీ కూడా ఆ దినమంతా కూడా మంచిదైపోయింది. రెండవ దినము దేవుడు కలుగు చేసిన సమస్తము కూడా మంచిదే, ఆ దినమంతా కూడా మంచిగానే అయింది. అలా క్రమేపీ 5, 6 అన్ని దినాలు కూడా దేవుడు నిర్మించిన ప్రతిదీ కూడా ఆయన పలికిన మాట ఏంటంటే ఇది మంచిదే అని చెప్పాడు. ఎక్కడ కూడా దేవుడు తాను తయారు చేసిన తర్వాత ఇది మంచిది కాదు, లేకపోతే ఈ దినము మంచిది కాదని ఎక్కడ కూడా దేవుడు పలుకల. When God created everything and He says at the end, it is good. తను నిర్మించిన తర్వాత పలికిన మాట అనేది ఇది మంచిది అని పలికాడు. అయితే అదే ఆది కాండంలో కొంచెం ముందుకు వెళ్తే అంత చదవవసరం లేదు, కానీ నాకు తెలిసి 6వ అధ్యాయమో లేకపోతే 7వ అధ్యాయమో అనుకుంటాను. దేవుడు నన్ను చేసినందుకు సంతాపము నొందెను అని రాయబడుతుంది. దేవుడు మనల్ని నిర్మించిన తర్వాత, మానవులను రూపించిన తర్వాత దేవుడికి కలిగిన మొదటి ఆలోచన అంటే వీరిని ఎందుకు చేశాను అని ఆలోచించాడట. కారణం ఏంటంటే అప్పటి వరకు దినములు మంచిగా ఉన్న దినాలన్నీ కూడా ఏమైపోయాయంటే చెడ్డవిగా మారిపోయాయి. మీరు ఒకసారి గమనించండి. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదామా, ఈ ఏదైనా మనమంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. నేను నిర్మించినది ప్రతిదీ కూడా నీవు ఏ పేరు అయితే చెబుతావో ఆ పేరుతోనేవి పిలువబడతాయని చెప్పాడు. సర్వాధికారాలు కూడా ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా స్పష్టంగా ఆదాముతో చెప్పాడు, యా నీవేదైనా చేయొచ్చు కానీ ఆ ఒక్క పని మాత్రము చేయవద్దని దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. దేవుడు ఆదాముకి సర్వహక్కులు అనుగ్రహించినప్పటికీ కూడా ఎందుకో ఈ మాట తెలియపరిస్తే బాగుంటుంది అని ఆదాముకు చాలా మంచిగానే చెప్పాడు దేవుడు. ఆదామా, నీవు గనక ఆ పండు తిన వెంటనే నిశ్చయముగా చచ్చెదవు అంటాడు దేవుడు కదండి. ఇక్కడ చూస్తే కనుక ఒక మాట నేను తెలియపరుస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఇద్దరు కూడా వారి యొక్క జీవన శైలి కొనసాగించబడుతూ ఉంది, వారు ఏదైనా వనంలో ఎలా జీవిస్తున్నారో అలాగనే వారి దినాలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అపవాది వారి నుంచి ఏం చేసినామో ఒక మాట చెప్పాలంటే శోధించిందో వెంటనే వారు ఏం చేశారు అంటే చేయకూడని పని వారు చేయటం మొదటిగా చేశారు. అయితే ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే దేవుడు ఇది వద్దు అని తెలిపినప్పుడు ఈ సర్పం వచ్చి వారికి ఏం చేసింది, వారిని శోధించినప్పుడు వారిని మరలా ప్రేరేపించినప్పుడు ఇంక ఇది మామూలుగా లేదని చెప్పి వెంటనే అవ్వ ఏం చేసింది, పండు తిన్న తర్వాత సరే నేను ఏదో కొంచెం తప్పు చేశాను, నాతో పోతే బాగుంటుంది అని విడిచిపెడితే బాగానే ఉండే. కానీ అవ్వ ఏం చేసిందంటే నేను పోవటమే కాదు కానీ నా యజమానులు కూడా నాతో పాటే పోవాలనుకుని ప్రేమగా వచ్చి తనతో కూడా దాన్ని తినేలాగా ప్రేరేపించింది. అయితే ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే వారు ఏమైపోయారు అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు, మంచిది. కానీ ఒక మాట మీతో చెబుతాను, అప్పటి వరకు మరణం అనేది భూమి మీద లేదు కదండి. అప్పటి వరకు చెడు అనేది భూమి మీద లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఆజ్ఞను అతిక్రమించారో ఆ దినము నుండి ఏమైపోయింది తెలుసండి, దినాలన్నీ కూడా చెడ్డగా మారిపోయాయి. అంత మాత్రమే కాదు కానీ దేవుడు వారికి దీర్ఘాయువు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దినములు చెడ్డగా మారిపోయాయో వారి ఆయుష్కాలం కూడా తగ్గిపోయింది.
దేవుడు ముందుగానే చెప్పాడు, అయ్యా మీరు ఇది చేయటం మంచిది కాదు, తిన వెంటనే మీరు నిశ్చయముగా చచ్చెదరని పలికాడు దేవుడు. కానీ వారు చనిపోయారా? చనిపోలేదా? చనిపోయారు. కారణం ఏంటంటే వారికి మరణము లేదు. వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వారు కనుక జీవిస్తే, వారు ముందుకు సాగితే కనుక వారికి ఏముండేది కదండి? మరణము ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ ప్రారంభమైందండి? వారి దగ్గర నుంచి ఈ దినాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. ఏ దినాలు? చెడు దినాలు. ఇప్పుడు ఈ దినాన ఈ నిరీక్షణ ప్రార్థన మందిరంలో మనందరం కూర్చొని సంతోషంతో ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ దినమంతా కూడా మంచి దినం అనుకున్నారని చాలా మంది. ఈ దినం కూడా పలుకు చెప్తారా? ఈ దినం కూడా మంచిదా చెడ్డదా? ఈ దినం మంచిదా చెడ్డదా? మీరు లేచి దగ్గర నుంచి ఇప్పటి వరకు అబద్ధం ఆడకపోతే ఇది మంచి దినమే. ఎవరిని తిట్టకుండా ఉంటే ఇది మంచి దినమే. పాపం చేయకపోతే ఇది మంచి దినమే. పొరపాటు ఏదన్నా చిన్న మాట, చిన్న చూపో, లేకపోతే ఏదన్నా అన్నారనుకోండి, ఇదేదైనా చెడ్డ దినమే. ఆబ్వియస్గా మానవులకు మరుక్షణం వచ్చేది ఏంటంటే కోపం. కోపం లేని మానవుడి భూమి మీద ఎవరు కూడా లేదు. చాలా మంది అనుకుంటారు, నేను చాలా సాత్వికులను, దీన మనస్సు గల వారిని ప్రభువు నాకు ఇచ్చాడు దీన మనస్సు. అసలు మీరు వచ్చి కత్తితో పొడిచినా కానీ మరొక్కసారి పొడవంటాను అనే తప్ప ఎందుకు పొడిచామని మాత్రం అడగని అనుకుంటారు చాలా మంది. వద్దుదే, నేను వస్తానన్న వెంటనే నాకన్నా ముందు ఎనమొచ్చి కొడుతాను. అంత ఆలోచన లేని వారి దగ్గర కూడా దయచేసి జ్ఞాపకం చేసుకునే దేవుని సంగమా, ఇక్కడ ఈ మాటలు తెలియపరుస్తుంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే దినములు చెడ్డవి. ఇట్స్ క్లియర్ కదండి. దినాలన్నీ కూడా చెడ్డగా ఉన్నాయని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరిచింది. అయితే రెండవ మాటగా తెలియపరిచిన మాట ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ మాటల నుంచి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతాను. మొదటిగా చూస్తే కనుక సమయము ఎంత విలువైనదంటే, ఒక మాట మనం చెప్పుకోవాలంటే ద టైమ్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సమయము దేవుని యొక్క వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదండి. ఈ సమయం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరం. ఈ వరాన్ని మనం ఎలా వినియోగించుకుంటే అలా మనము ఆశీర్వదించబడతాం. ఈ వరమును మనం ఎలా వినియోగించుకుంటే అంతగా అభివృద్ధి చెందుతాం. ఈ వరమును మనం ఎలా ఉపయోగించుకుంటే అంతలా ఆశీర్వదించబడతాం. ఒకవేళ ఈ వరాన్ని వాడుకోవడం చేత కాకపోతే అంతలా మనము అభివృద్ధిని కోల్పోతాము, ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతాము. చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో తెలియపరిచే రీతిగా ఎందుకు వచ్చిన తలకాయ నిప్పులే అని చాలా మంది ఏం చేస్తారంటే ఈ వరాన్ని బొయ్యి తీసి చాలా జాగ్రత్తగా కప్పెట్టేసి దానిపైన తగిన వస్త్రం వేసి దానిపైన బైబిల్ పెట్టి చాలా విలువైన సమయం అంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ కనుక మనము ఈ వరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోతే, దీన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే మనకన్నా దౌర్భాగ్యుని భూమి మీద మరొకరు ఉంటారా? ఉండరు. ఈ వరము, ఈ గిఫ్ట్ అనేది కేవలము ఒకరికి మాత్రమే దేవుడు ఇవ్వాల. కేవలము కొంతమందికి మాత్రమే దేవుడు ఇవ్వాల. కేవలము పురుషులకు మాత్రమే దేవుడు ఈ వరం ఇవ్వలేదు, లేకపోతే కేవలం స్త్రీలకు మాత్రమే ఈ వరాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ ప్రతి ఒక్కరికి నా దేవుడు ఈ వరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గిఫ్ట్, ఈ యొక్క బహుమానం అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నా దేవుడు ఈ వరాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే దేవుడైతే వరాన్ని ఇచ్చాడే కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నామంటే దీన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక
అజ్ఞానుల వలె బ్రతుకుతున్నారు. అందుకే ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరిచింది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ వరాన్ని ప్రతి ఒక్కరి చేతిలో అమర్చాడు. ఏంటి ఆ వరం అంటే ఈ సమయం. ఎంతమంది ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే వారు ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఈ వరమును వినియోగించుకుని ఆశీర్వాదమునకు కారకులవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వరమును వినియోగించుకుని వారు ఏం చేస్తారు తెలుసండి? అజ్ఞానులయ్యి ఈ వరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక సమయం ఉన్నప్పుడల్లా ఏం చేస్తారు తెలుసండి? యోనావలే ఎక్కడికి వెళ్తారండి? దర్శించి కాదమ్మా, వాడ అడుగు భాగానికి వెళ్ళట. చాలా మంది ఈ వరాన్ని ఎలా వినియోగించుకొని తెలియని వారు ఏం చేస్తారు తెలుసండి? ఒకటి, నిద్రపోతులు అవుతారు. రెండవది, తిండిపోతులు అవుతారు. మూడవది, సోమరిపోతులు అవుతారు. నాలుగవది, త్రాగుపోతులు అవుతారు. బైబిల్లో ఉన్న మాటలే, నా మాటలే కాదు కదండి. ఈ సమయము వినియోగించుకున్న వారట ఒకటి నిద్రపోతులు అవుతారు, రెండవది సోమరిపోతులు అవుతారు, మూడవది తిండిపోతులు అవుతారు, నాలుగవది త్రాగుపోతులు అవుతారు. దేన్ని వినియోగించుకునే వారు? సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు. నాకు తెలిసి ఇప్పుడు మిమ్మల్ని కనుక ప్రశ్నిస్తే ఈ 4 విభాగాల్లో ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది చేయగలుగుతారు. ఈ సమయము ఎలా వినియోగించుకోవాలో తెలియని వారు ఏం చేస్తారు తెలుసండి? సమయం దొరికినప్పుడల్లా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ, ఎక్కడ కనిపిస్తే ఖాళీ అక్కడ వెళ్ళిపోయి ఒక కొడుకన్నా వేయాల్సిందే. లేకపోతే వాళ్ళకు ఏమనిపించదు, మనశాంతి కలదు. అంటే మనశాంతిగా ఆట పక్కన పెట్టేస్తే సమయము వృధా చేస్తున్నామని అనుకుంటారు చాలా మంది. రెండవది ఎవరండి? సోమరిపోతులు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వీళ్ళకి సమయం చేతిలోనే ఉంటుంది. ఆ పని చేయడానికో, లేకపోతే ప్రయాణం చేయడానికో, లేకపోతే వేరొక పనికి వెళ్ళడానికి సమయం చేతిలో ఉంటుంది. కానీ పర్లేదులే, ఏం చేసుకోవచ్చు? కొంచెం ఆగిన తర్వాత, ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, ఒక అరగంట ఆగిన తర్వాత ఇక కాస్త ఏమైపోతుందంటే సమయము వృధా అయిపోతుంది. మూడవ వ్యక్తులు ఎవరండి? తిండిపోతులు. వీరు టైం దొరికినప్పుడల్లా కొండలు కదిలించాలి. వీరికి టైం దొరికినప్పుడల్లా కొండలు ఖాళీ అవ్వాలి. నేను మాత్రం చెప్పట్లేదు, విలేజ్. వీరికి సమయం దొరికినప్పుడల్లా కొండ ఖాళీ అయిపోవాలి. మళ్ళా వెంటనే కొండ వల్ల పోయెత్తాలి. లేకపోతే వీళ్ళకి ఏమవుతుందండి? చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. 4వ వ్యక్తులు ఎవరంటే త్రాగుబోతులు. వీరికి సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలండి? త్రాగితేనే మనశ్శాంతి తప్ప వేరొక పని చేస్తే వీరికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. మీరు ఒకసారి కావాల్సి అడిగండి వెళ్ళి. మీకు తెలిసి ఉంటాడు కదా చాలా మంది. వారిని వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. బాబాయో, పిన్నో, లేకపోతే మా అమ్మో, తాతయ్య వెళ్ళి అడిగింది, అయ్యా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తే కనుక వారు పలికే మొదటి మాట ఏమవుతుందో తెలుసండి? ప్రశాంతంగా తాగి కూర్చుంటే చాలా, నాకు అదే చెప్తాను. చాలా దేవుని సంఘం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము సమయాన్ని కనుక వినియోగించకపోతే కనుక సమయం మరలా ఏమవుతుంది? తిరిగి రాదు. వన్స్ యు లూజ్ ఇట్, ఇట్స్ గోన్. ఒక్కసారి కనుక నీవు దాన్ని కనుక విడిచిపెడితే అది మరలా తిరిగి రాదు. నీవు ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా ప్రాకులాడినా, ఎంతగా ఏడ్చినా సరే కోల్పోయిన సమయమును తిరిగి నీవు ఎప్పటికీ కూడా పొందలేవు. అది మన వల్ల కాని పని. ఎంతగా మొరపెట్టినా, ఎంతగా ఏడ్చినా, ఎంతగా మొత్తుకున్నా సరే సమయం ఒక్కసారి గతించిపోతే అది మరలా తిరిగి రా. కాబట్టి దేవుని సంఘమా, ఈనాడు
మనలో ఎంతమంది సమయాన్ని, ఈ వరమును, ఈ బహుమానాన్ని వినియోగించుకుంటున్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. చాలా మంది మీకు తెలియపరిచే రీతిగా ఏం చేస్తారంటే, తెలివిగా వాడుకున్న వారు సమయాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఇప్పుడు మరలా డిఎస్సి నోటిఫికేషన్ పడింది. చాలా మంది అప్రమత్తం అయిపోయారు. ఏం చేస్తే బాగుంటుంది, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ఒక పేపర్ మీద టైం టేబుల్ వేస్తారు. ద డే బిగిన్స్, వారు ఎప్పుడు లెగిస్తే అప్పటి నుంచి మరలా ఎప్పుడు నిద్రపోతారో అప్పటి వరకు కూడా ఏం చేయాలో ప్రతిదీ కూడా టైం మేనేజ్మెంట్ చేస్తారు. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయరు. వృధా చేస్తే ఏమో తెలుసండి, మరలా 10 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి ఏమవడానికి, ఈ టైం రావడానికి. ఈ లోపు ఏమైపోతుందని పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పెళ్ళో ఏదో ఒకటి అయిపోతుంది, దాని వల్ల మరలా కాదు. ఇంకా దయచేసి దేవుని సంగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయము ఎంత విలువైనదో దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈనాడు క్రైస్తవమైన మనము, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న నీవు నేను ఏం చేస్తావో తెలుసండి, ఈ యొక్క బహుమానాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది దేవుని యొక్క బహుమానం చేతిలో పొందుకొని ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక సతమతమైపోయి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని సంగమా, దినములు చెడ్డవి. కాబట్టి ఒక్కసారి నీవు అడుగు వేసే ప్రతి క్షణము కూడా, నీవు వినియోగించే ప్రతి సమయము కూడా అది ఎలా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దినము కూడా, ఏ దినము కూడా మంచిది కాదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఎందుకంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా పాపం చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు చాలా మంది నాడు కదండి. ఈనాడు ఎలా ఉన్నారు అంటే, కొంత సమయం దొరికితే చాలు ఏదో విధంగా పాపం చేసి ప్రశాంతంగా ఉందామని చూస్తున్నారు చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాను అంటే, వీరికి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక. ఎందుకంటే దినాలు చెడ్డవి. అంత మాత్రమే కాదు, కానీ ఈ చెడు నెల బ్రతుకుతున్న మనము ఏం చేయాలి అంటే, దేవుని యొక్క బహుమానాన్ని ఎంత మంచిగా మనం వినియోగించగలిగితే ఆ దినాలు మనకు అంత మంచిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి. మనము దినము లేచిన దగ్గర నుంచి, ద టైం దట్ యు వేక్ అప్ ఫ్రమ్ ద బెడ్,